యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేసుకుంటా ఉన్న దేవుని బిడ్డలారా, మరి నువ్వు ఏ రకమైనటువంటి విడుదల కోరాలని ఆశపడుతున్నావో, యు వాంట్ డెలివరెన్స్, నీకు విడుదల పొందాలని ఆశపడితే, నీకు విడుదల అవసరమై ఉంటే దేవుని బిడ్డలారా, మీకు మొదటగా చెప్పాలనుకుంటున్నటువంటి వాక్య సందేశం ఏంటిదంటే, కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం సెలవిస్తా ఉంది, వారు నీకు మొరపెట్టి విడుదల పొందారు. ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టి విడుదల పొందారు. ఐగుప్తులు పెడుతున్నటువంటి వెట్టి చాకిరి పనుల వల్ల వారు నిట్టూర్పులు కారుస్తూ బాధలో ఉంటూ మూలుగుతూ మొరపెట్టే మొరను దేవుడు విన్నాడు. దేవుడు దాంట్లో నుండి ఇశ్రాయేలు ప్రజలకి విడుదల దయచేశాడు. దేవుని బిడ్డలారా, ఆమేన్. రెండవది, మందిరానికి మనం వెళ్ళినప్పుడు, మరి లూకా సువార్త 13వ అధ్యాయంలో మనకు తెలిసినటువంటి నడుము వంగిపోయినటువంటి ఒక స్త్రీ 18 ఏండ్ల నుండి మందిరానికి వచ్చిందండి. విడవలేదు. ఎవరో ఏదో అంటున్నారని వెనకకు వెళ్ళలేదు. అవమానాన్ని లెక్క చేయలేదు. హేళనను లెక్క చేయలేదండి. ఆమెను ఎవరు పట్టించుకోకపోయినా లెక్క చేయలేదు. దేవుని బిడ్డలారా, మందిరానికి వచ్చుట ద్వారా నీకు విడుదల వస్తుంది. మొదటిది, నువ్వు ప్రార్థిస్తున్నావు, మందిరం క్రమానికి వెళ్తున్నావా దేవుని బిడ్డ? రెండవది, మందిరానికి వెళుతూ నువ్వు ప్రార్థించినట్లయితే నీకు అద్భుత రీతిలో ఏ బంధకము చేత సాతానుని నిన్ను బంధించిందో, ఏ కట్ల చేత సాతానుడు నిన్ను బంధించి ఉన్నాడో, ఆర్థికంగా, మానసికంగా, ఆత్మీయంగా, సోషల్ గా, మెంటల్ గా, ఫైనాన్షియల్ గా, గర్భఫలముగా ఏ విధములో నిన్ను సాతానుడు బంధించాడు, మానక ప్రార్థించు. రెండవది, మానక మందిరానికి వస్తే నీకు త్వరలోనే విడుదల దేవుడు అనుగ్రహించనైనడు. ఆమేన్. దేవుడు దీన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.